హాయ్ ఫ్రెండ్స్. అప్‌కమింగ్ మూవీస్ పార్ట్ 1లో అయితే ఈ మూవీస్ అయితే వస్తున్నాయి. సో, ఈ విడుదల తేదీలు అండ్ ఈ మూవీస్ గురించి తెలుసుకోవాలంటే కింద సబ్‌స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. తప్పకుండా ఆన్ చేసుకోండి. మంచి మంచి మూవీ స్టోరీస్ అయితే మన ఛానెల్‌లో వస్తాయి. ఇక వీడియో టాపిక్‌లోకెళ్ళిపోతే మన మొదటి సినిమా వచ్చేసి 'అనగనగా ఒక రాజు' అనమాట. సో, ఇదైతే యాక్చువల్ డేట్ వచ్చి 2023 12/29 అయితే రిలీజ్ అవ్వాలి. మరి ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నెక్స్ట్ 2024 షిఫ్ట్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయని చెప్తున్నారు. దాని తర్వాత 'వ్యూహం' వచ్చేసి మనకి ఇది 29థ్‌నే రిలీజ్ అవ్వాలి 2023లో. మరి ఇప్పుడు 'సలార్' రేస్‌లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్స్‌టెండ్ చేసే అవకాశాలయితే ఉంటాయి. ఇక దాని తర్వాత వచ్చేసి 'సర్వం సిద్ధం' అనమాట. ఈ మూవీ యాక్చువల్ డేట్ వచ్చి 29. మరి ఈ మూవీని 2024కి మారుస్తారో మరి ఇక్కడే ఉంచుతారనేది తెలీదు. సో, దాని తర్వాత ఒక విజువల్ వండర్‌తో వచ్చే 'అధీర' మూవీ ఇదైతే 29 అనేది యాక్చువల్ డేట్ ఇచ్చారు. మరి ఇది కూడా 2024కి ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. దాని తర్వాత మన సంక్రాంతి బరిలోకొస్తున్న 'హనుమాన్' మూవీ అనమాట. ఇది యాక్చువల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కదా! జనవరి 12 అని. ఖచ్చితంగా సంక్రాంతి రేస్‌లో అయితే 'హనుమాన్' మూవీ అయితే ఉంటదనమాట. దాని తర్వాత 'కల్కి' దీని ఇయర్ అయితే 2025కి అయితే షిఫ్ట్ చేశారు. యాక్చువల్ డేట్ అయితే మనకి ఇది సంక్రాంతికి రావాల్సుంది. మరి 2024లో వస్తదో, 25లో వస్తదో అయితే సో, ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. అలాగే అయితే డేట్ ఇచ్చేసారు. ఇంకా 'గుంటూరు కారం' వచ్చేసి ఇది 13 తారీఖునైతే రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఇది యాక్చువల్ డేట్ 13 అనే ఉంది. ఇంకైతే డేట్ అయితే మారలా. సో, దాని తర్వాత 'ఈగల్' మూవీ కూడా వస్తుంది. 'ఈగల్' ఎవరిదో కాదు తెలుసు కదా మీకు 'రవితేజ'. సో, ఇది కూడా యాక్చువల్ డేట్ 13 ఉంది. డేట్ అయితే ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఈ డేట్‌నే ఉంది మరి. ఇది 2024లో అయితే రాబోతుంది. ఇక 'ఫ్యామిలీ స్టార్' మూవీ కూడా జనవరి 14 ఏశారు. కాకపోతే ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతికొస్తాడా? లేకపోతే ఫిబ్రవరి నెలలో గాని వస్తాడా అయితే వేచి చూడాలి. దాని తర్వాత మనకి 'ప్రతినిధి 2' అయితే వస్తదంట. ఇదైతే జనవరి 25 అయితే రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, దాని తర్వాత వచ్చేసి మనకి 'డీజే టిల్లు' ఇదొచ్చి ఫిబ్రవరి 9 అయితే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఇది ఫిబ్రవరి 9 అని అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. 'యాత్ర 2' ఈ 'యాత్ర 2' వచ్చేసి ఇది ఫిబ్రవరి నెలలో పొలిటికల్ డ్రామాగా రాబోతుంది మరి. సో, ఇది కూడా అప్పుడే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 18థ్ తారీఖునైతే రిలీజ్ చేస్తారట. దాని తర్వాత 'డబుల్ స్మార్ట్ శంకర్' కూడా రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు. మార్చ్ 8, 2024లో అయితే 'డబుల్ స్మార్ట్ శంకర్' అయితే రాబోతుంది. రామ్ హీరోగా రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలైతే నెలకొంటున్నాయి. మరి చూద్దాం. ఇవి అన్నమాట అప్‌కమింగు పార్ట్ 1 వీడియోస్‌లో ఈ మూవీస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా ఉంటది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి.